శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు చూస్తున్నాం వరుస దాడులు కాంగ్రెస్ పై జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం నిత్యం కూడా చూస్తున్నాము. అనేక సందర్భాలలో కూడా బీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు నిజమా? ఇప్పుడు మీరు కూడా ఈ మధ్యకాలంలో ఉన్న చూసుకుంటే కార్నర్ మీటింగ్స్ జరిగాయి. ఈ కార్నర్ మీటింగ్స్లలో కూడా కొంత అక్కడక్కడ ఆపేసే ప్రయత్నం చేయాలంటూ కూడా చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? వినపడుతుందా? శ్రీధర్ రెడ్డి గారు, మీరు కంటిన్యూ చేయండి. నేను మాట్లాడేది వినపడుతుందా? మీరు మాట్లాడండి, వినపడుతుంది. శ్రీధర్ రెడ్డి గారు, మీరు కంటిన్యూ చేయండి. నిన్న మొన్న పరిస్థితులు చూస్తా ఉంటే టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మరొకసారి మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ చేస్తున్నాయి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి అని చెప్పి అనిపిస్తా ఉంది. కారణం ఏంటంటే గతంలో 18 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందులో మంది చాలా క్షేమంగా టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఒక రాజకీయ పునరేకీకరణ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ 11,000 ప్రాంతాలలో ఇలా చిన్న చిన్న సభలు సమావేశాలు జరపడం, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాల్సినటువంటి ఆవశ్యకతను చెప్పడం, కేసీఆర్ అరాచక పాలనకు ముగింపు పలకాలని చెప్పడం, బీజేపీ నాయకత్వంలో ఈ 11,000 ప్రాంతాల్లో ఈ సభలు సమావేశాలు విజయవంతమైనటువంటి నేపథ్యంలో వార్తలలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీని వార్తల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇలా కేసీఆర్ చేస్తా ఉన్నాడు. దానిలో భాగంగానే నేను ఏడిసినట్టు చేస్తా అనేటువంటి పద్ధతిలో ఇలా సోదిలో లేని కాంగ్రెస్, ఢిల్లీలో లేదు, గల్లీలో లేని వార్తల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలా దివాలా తీసినటువంటి బ్యాంకు లాంటిది, హాయిలా పడినటువంటి కార్ఖానా లాంటిది. దాని గురించి ఢిల్లీలో అడిగేటోడు లేడు, గల్లీలో అడిగేటోడు లేడు. ఇలా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి చెక్ పెట్టగలిగినటువంటి పరిస్థితి ఇలా భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతా ఉంది. ఇలా పెద్ద ఎత్తున తెలంగాణలో ప్రజలు రాజకీయ పునరేకీకరణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి నాయకత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అయినటువంటి నేపథ్యంలోనే యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇలా సోదిలో లేనటువంటి, వార్తలలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీని వార్తలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పరస్పర అంగీకారంతో జరుగుతుందని చెప్పి మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి ఏ సమస్యలు తెలియదు. ఇలా ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అతి ఎక్కువ కాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలియదా? సమస్యల కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజు గెలిచినటువంటి శాసనసభ్యుల్ని కాపాడుకోలేక, పార్టీలో కూడా అంతర్గత విభేదంతోని ఇలా బయక ఈ రోజు సరే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు పాదయాత్ర కానివ్వండి, లేదా ప్రజలలో పోయేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి భాగంలో ఇది జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎవరు చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? ఎవరు దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మనం విశ్లేషించినప్పుడు ఖచ్చితంగా ఒక విషయం మాత్రం స్పష్టం. ఇలా కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బలపడుతున్నటువంటి వార్త. మహేందర్ గారు, కేవలము కేంద్రంలో లేని, రాష్ట్రంలో లేని పార్టీని ఎవరు హైలైట్ చేస్తున్నారు? కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే హైలైట్ చేస్తుంది. కనీసం పేపర్ ప్రకటనలకు కూడా రానటువంటి పార్టీని హైలైట్ చేస్తుంది బీఆర్ఎస్ అన్నదానికి మీరేమంటారు? పార్టీని ఎవరు హైలైట్ చేయాలా? దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ సత్తా తెలిసింది, హుజూరాబాద్ లో భారతీయ జనతా పార్టీ సత్తా తెలిసింది, జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ సత్తా గెలిచింది. ఎందుకు గెలుస్తున్నది అంటే ఇలా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వాస్తవంగా శూన్యం నుంచి శిఖరానికి ప్రయాణం చేస్తా ఉంది. ఎందుకు? ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారిపోయింది, ప్రశ్నించేటువంటి శక్తిని కోల్పోయింది. వీళ్ళకు 18 చోట్ల అవకాశం ఇస్తే కూడా 12 మందిని ఇలా కేసీఆర్ యొక్క పార్టీలో చేర్చుకున్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కలబడగలదు, నిలబడగలదు అనేటువంటి పరిస్థితులు చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఇలా సోయికొచ్చి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని ముందుకు పోవాలని ప్రయత్నిస్తారు. అందుకే మేము 11,000 చోట్ల ఇలా బహిరంగ సభలు నిర్వహిస్తే చాలా చక్కటి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజలు ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క పెట్టుకుంటా ఉన్నారు. ఇలా పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ వేగంగా
విస్తరణ చెందుతున్నటువంటి సందర్భాన్ని గమనించిన తర్వాత ఇలా టిఆర్ఎస్ పార్టీ ఒక దురుద్దేశంతో ప్రజల దృష్టిని డైవర్షన్, నిజానికి ఏమున్నది అక్కడ దాని పెద్ద అంత వార్త. దాంట్లో ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదో కార్యక్రమం చేస్తా ఉన్నాడు, దాంట్లో పోయి అంత న్యూసెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇలా రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నంలో లేనటువంటి పార్టీ కూడా వార్తలలోకి తీసుకొచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నాడు.